చూసుకున్నట్లయితే సీఎం మంత్రులు అందరూ కూడా ఇంట్లో సన్న బియ్యంతో భోజనం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా భోజనాలు చేస్తున్నారు ఏంటనేది మనకు సో ఈ విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఆ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించారనమాట. ఆ తర్వాత భోజన సమయానికి ఒక లబ్ధిదారుడి ఇంటికి అయితే వెళ్ళి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగాన సో దీంతో వీరు ఏం సమాధానం చెప్తున్నారంటే, మేము ఇచ్చిన సన్నబియ్యం ఏదైతే ఉందో అది మేము తినే సన్నబియ్యమే ప్రజలకు కూడా ఇస్తున్నామని. సో మేము ఏదైతే మా ఇంట్లో సన్నబియ్యం తింటున్నామో అదే బియ్యం ప్రజలకైతే ఇస్తున్నామని, ఆ బియ్యంతోనే మీరు కూడా తింటున్నారని, అందుకే మీతో పాటు మేము తింటున్నామని. సో ఈ బియ్యాన్ని ఎక్కడా కూడా అమ్మకుండా మీరు తినాలని చెప్పేసి ప్రజలకైతే సందేశం అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని